భూమి మీద మనం ఉన్నాం కదా, ఎవరైనా నా కోసం వెతుకుతున్నారేమో అని దేవుడి పైనుంచి వెతుకుతున్నాడు అనమాట. నాలాగా ఎవరైనా ఉన్నారా, నన్ను ఎవరైనా వెతుకుతున్నారా, నా వాక్యాన్ని ఎవరైనా వెతుకుతున్నారా, అలాగే ఒక సత్య జీవితాన్ని మంచి జీవితాన్ని ఎవరైనా వెతుకుతున్నారా అని దేవుడి పైనుంచి మన మానవుల్ని దేవుడి పరిశీలిస్తారు అనమాట. అలాగే వాళ్ళు చెడిపోయిన వాళ్ళు అసహ్యకరం చేయలేరు, వేరు చేయడం అప్పుడు అంటే మంచిగా ఉండేవాడు, మంచి చేసేవాడుగా ఒకరిని కూడా లేడనమాట భూమి మీద. బుద్ధిహీను దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. మాకు అలాంటిది ఏం లేదు కదా, యేసుప్రభు రక్తం ద్వారా కడగబడ్డాం కదా, అప్పుడు మాట్లాడిన దేవుడు ఇప్పుడు మాట్లాడాలనుకుంటారేమో. ఎప్పటికీ మారని దేవుడు మారలేని వారితో పదే 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 మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ అందుకే అన్నాడు, ఏమన్నాడు, దేవుడు ఇచ్చిన విధులను ఎప్పుడైతే మీరుతాదో వారి హృదయం దేవుడిలో నుంచి తొలగిపోయినట్టే. పాస్టర్ గారు అన్నారు, ఏమన్నారంటే, ఓ పాస్టర్ గారి దగ్గర ఒక విశ్వాసం వచ్చాడట. ఏమండి దేవుడు మీతో మాట్లాడతాడా అని అడిగారు. మాట్లాడతాడు అన్నారు. అయితే నాకు ఆ సూత్రం చెప్పండి అన్నాడట. దేవుడు మాట్లాడాలంటే నేను ఏం చెయ్యాలండి అన్నాడు. దేవా
తోడయుండు నీవు కావా స్థుతులన్నీ మాల చేసి భజింతు నిన్ను దేవా. హల్లెలూయా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై హల్లెలూయా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. నీవే నా సంతోషవనము రక్షణ సుఖము మహాచలము. దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసమును కూడి వచ్చిన మనకును తన ప్రేమించిన సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే చే ప్రభేసు రక్తమే చే ప్రభేసు రక్తం సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు.